నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. స్వచ్ఛాంధ్ర మిషన్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శనివారం పలాస నియోజకవర్గంలో పలాసలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీషతో కలిసి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. పాలిథిన్ వాడకాన్ని ఆపేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత వలన అంటువ్యాధులు ప్రభావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్న దినకర్ పున్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. దయ ఉంచి మీరందరికీ ఒకటే కోరుతున్నాను. పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీ, నేను ఇంకొక మీటింగ్ లో అన్ని చెప్తాను. ఈ మున్సిపాలిటీకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది తాగడానికి నీరు. ఈ మున్సిపాలిటీ తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే దీనికి వేరే మార్గం లేదు. దివంగత నేత అప్పయ్య దొర గారు ఆ రోజు ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఆఫ్షోర్ రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు. కానీ పని చేయాలనే ఆలోచన కలగలేదు. 2014లో నేను మంత్రిగా, శివాజీ గారు ఎమ్మెల్యేగా, ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా మన దగ్గర ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్ గారు ఉన్నారు. ఫైళ్లు మోసుకొని వెళ్ళాం. మీరు నిధులు ఇవ్వకపోతే మీ ఆఫీసులో మేము కూర్చొని కదలమని ఒత్తిడి చేసి 400 చిల్లర కోట్లు ఆ రోజు ఆఫ్షోర్కి మంజూరు చేశాం. R&R పూర్తి చేశాం. రైతులకి భూములకి పరిహారం ఇచ్చాం. పనులు ప్రారంభించి శరవేగంతో జరుగుతున్నాయి. ఆ సమయంలో అధికారం పోయింది. ఆఫ్షోర్కి తాళాలు వేసేశారు. 5 సంవత్సరాలు ఆఫ్షోర్లో చిన్న పని కూడా చేయలేదు. దీనికి ఇంకొక పేరు పెట్టి 25% పనులు అవ్వలేదు కాబట్టి ఇది ప్రయారిటీ లోదేది మొత్తం ఆ ప్రాజెక్ట్ ని మూలన పడేశారు. మళ్ళీ శిరీష్ గారు ఎమ్మెల్యేగా, ఆవిడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాత్రి పగలు ఒకటే, ఆఫ్షోర్ నా హయాంలో పూర్తవ్వాలి. పలాస కాశీబొగ్గలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ నా హయాంలో పూర్తవ్వాలి. గత పాలకుల గురించి మనం మాట్లాడి సమయం వృధా చేయవలసిన అవసరం లేదు. ప్రజల తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ నాయకులు పనిచేస్తారు అని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి నేను గతం గురించి మాట్లాడను. 8 మాసాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా లాస్ట్ బడ్జెట్ లో నేను ఆర్థిక శాఖ మంత్రి గారితో చెప్పి 30 కోట్ల రూపాయలు ఆఫ్షోర్కి ఇచ్చి మళ్ళీ ఆఫ్షోర్ ని పునశ్చరణ పోశాను. పాత బిల్లులన్నీ తీసి ఆ పని చేయడానికి మార్గాన్ని చూపాము. ఒక ఉద్యమం లాగా కార్యక్రమాలు యజ్ఞంతో ముందుకు నడిపిస్తున్నారు. అందులో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం. మీ అందరికీ కూడా తెలుసు, మనం శరీరం ఎంత పరిశుభ్రంగా ఉంచడానికి మనం అందరం కార్యక్రమాలు చేసుకుంటామో, ఇల్లు పరిశుభ్రంగా ఉంచడానికి ఏ రకంగా కార్యక్రమాలు చేస్తామో, మన శరీరం, మన ఇల్లు ఏ రకంగా మనం ప్రాతినిధ్యం వహిస్తామో, ప్రకృతి మీద, పరిసరాల మీద అదే రకమైనటువంటి ప్రాతినిధ్యం వహించాలి. ఈ రోజు అనేక రకాలైన జబ్బులు మనం చూస్తున్నాం. క్యాన్సర్ వ్యాధి కూడా ఏ సంబంధం లేకపోయినా, వాళ్ళందరికీ కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఎందుకని చాలా పరిశోధనలు చేస్తే ఈ ప్లాస్టిక్ వల్ల, అపరిశుభ్రత వల్ల, లేకపోతే తినే తిండిలో అపరిశుభ్రత ఉండడం వల్ల దానికి కారణాలుగా తేలుతున్నాయి. అటువంటిది మన ఆరోగ్యం కూడా కాపాడుకోకపోతే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక సంవత్సరం పాటు మనం ఆదాయం ఎంతైతే మనం ఆదా చేసుకుంటున్నామో అదంతా కూడా ఒక్కసారి హాస్పిటల్ బారిన పడితే ఆ మొత్తం ఆదాయం గాని మనం దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా దానికే వెళ్ళిపోతున్నాయి. అదే రకంగా మీరు ఇప్పుడు నుంచి కార్యక్రమం మొదలైన నుంచి చూస్తున్నాను, ఆడపడుచులు గాని ఉన్న వాళ్ళు గాని ఒకటే ఊపుడు, అందరూ కూడా అలా ఊపుకుంటూనే ఉంటున్నారు. మార్చి నెలలో ఉన్నాం మనం. వేడి ఏ రకంగా ఉందో మీరు అందరూ కూడా చూశారు. గతంలో ఈ రకంగా ఉండేది కాదు. వేసవి అని అంటే ఎప్పుడో మే నెలలోనో జూన్ నెలలో చూసేవాళ్ళం. కానీ ఈరోజు ఫిబ్రవరి నుంచే మనకి వేసవి కాలం. 40 సెంటీగ్రేడ్లు ఇప్పుడే దాటిపోతుందనంటే ప్రకృతిలో కూడా ఎంత మార్పు వచ్చిందో మీరు అందరూ కూడా గమనించాలి.
వాతావరణం కూడా మారిపోయింది. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఎండగా ఉంటుంది, చలి ఎప్పుడు ఉంటుంది, పొగమంచు ఎప్పుడు కురుస్తుందో ఏ ఒక్కరూ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అది కూడా ఎందుకనంటే ప్రకృతి మీద శ్రద్ధ వహించలేకపోవడం వల్ల వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ చక్కబెట్టుకోవాలనంటే పరిశుభ్రంగా మన పరిసరాలు, మన ప్రకృతి ఉంచుకోవాలి. ప్రకృతికి ఈ రోజు అత్యధికంగా నాశనం చేస్తున్నటువంటి వస్తువు ప్లాస్టిక్ ని మనం పూర్తిగా అరికట్టలేం. ప్రతి ఒక్క వాడకంలో కూడా ఏదో ఒక రకంగా మీరు ఇంటికెళ్ళి ఒక్కసారి లెక్క పెట్టండి, 100 వస్తువులు మీకు అందరికీ కూడా ప్లాస్టిక్ ఉంటాయి. అన్ని పడేయమనంటే మనం పడేయలేం, ఎందుకంటే మన వాడకంలో అది కూడా ఒక రకమైనటువంటి భాగం. కానీ దాన్ని రీసైకిల్ చేసుకోవాలి, మళ్ళీ ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేసుకోవాలి. మనం తాగే బాటిల్ దగ్గర నుంచి, మనం వాడే కవర్ల దగ్గర నుంచి అవన్నీ కూడా ఏదో ఒక రకంగా రీసైకిల్ చేసుకుంటే మనం పరిశుభ్రతగా ఉంచుకోగలం. వినియోగదారులకు చట్టంపై అవగాహనతోనే స్థిరమైన జీవనశైలి సాధ్యమని వినియోగదారుల వ్యవహారాల కమిషన్ న్యాయమూర్తి రఘుపాత్రుని చిరంజీవి అన్నారు. పౌర సరఫరాలు సంబంధిత శాఖల ఆధ్వర్యాన శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలురు సెమినార్ హాలులో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి బగాది రామ్మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వినియోగదారుల వ్యవహారాల కమిషన్ చైర్మన్ న్యాయమూర్తి రఘుపాత్రుని చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థిరమైన జీవనశైలిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వినియోగదారులు జరుగుతున్న మోసాన్ని ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలని అన్నారు. ప్రశ్నించిన నాడే మన హక్కులను మనం కాపాడుకోగలమని అన్నారు. వినియోగదారుల చట్టానికి సంబంధించిన పలు సూచనలు తెలిపారు. ఈ రోజు తెలుసుకున్న విషయాలను బయటకు వెళ్లిన తర్వాత పలువురితో పంచుకోవాలని తెలిపారు. అధికారులు వచ్చారు, వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. సో ఈ విధంగా చేస్తే ఈ విధంగా నేరం, ఈ విధంగా వ్యాపారం చేయకూడదు అని ఒక చిన్న సెన్స్ మనకి వస్తే, తర్వాత వాళ్ళు సంప్రదించడానికి వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, శ్రీకాకుళం టౌన్లోనే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇక్కడతో ఆగిపోకండి, బయటికి వెళ్ళాక కూడా ఇక్కడ తెలుసుకున్న విషయాలపై పోరాటం చేయండి. పోరాటం చేస్తే ఈరోజు పార్కింగ్ ఫీ రద్దు అయింది అని ఒక సర్క్యులర్ వచ్చింది మన ఏపీ స్టేట్ కన్జ్యూమర్ అఫైర్స్ నుంచి. ఎందుకు వచ్చింది? విజయవాడలోనే ఒక వ్యక్తి పోరాడాడు. కాబట్టి అంటే మనకి డైలీ వేరే సమస్యలు ఉంటాయి, మనకి పనులు ఉంటాయి, కానీ సమాజంలో మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు ఈ చట్టాలపై మనకున్న అవగాహనని పెంచుకుంటూ ప్రశ్నించాలి, పోరాడాలి, అంతిమంగా విజయం సాధించాలి. డెఫినెట్గా మీ అందరూ మంచి ఉత్తేజంతో ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు, అలాగే చైతన్యవంతులై ఉన్నారు. మీరేంటంటే మీ గ్రామాలపై ఇంకా 10 మందికి ఈ వినియోగదారుల చట్టం ఒకటి ఉంది, ఇక్కడ రెడ్రెసల్ కమిషన్ ఒకటి ఉంది, అలాగే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, దానికి సంబంధించిన ఫిర్యాదు చేయాలి. అది ప్రశ్నించేవాడికే ఫలితం దొరుకుతుంది. నేను అడగను, నా ఉదాసీన వైఖరి నేను ప్రదర్శిస్తానంటే ఎవరికి న్యాయం జరగదు. ప్రశ్నించాలి. ఇక్కడ చూసే ఇందాక చాలా మంది, ఇప్పుడు ఒక బీబీఏ స్టూడెంట్, ఎవరో ఒక స్టూడెంట్ వచ్చి ఏదో ఒక ఇష్యూ రైజ్ చేశారు, ఆయనకున్న నాలెడ్జ్లో వాట్సాప్లో నేను పెట్టాను, అక్కడతో ఆగిపోయాను. ఒక సమస్యని అంతిమంగా మనం విజయం సాధించే వరకు పోరాటం నేర్చుకోవాలి. జిల్లా పౌర సరఫరాల అధికారి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు, వినియోగదారుడు ఎవరు ఎక్కడా హక్కులు కోల్పోకూడదని అన్నారు. స్థిరమైన జీవనశైలికి కేవలం మార్పుపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఔషధ నియంత్రణ అధికారి చంద్రరావు మాట్లాడుతూ మందులు కొనే సమయంలో తప్పక రసీదు పొందాలని, అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మందులు కొనుగోలు చేయాలని అన్నారు. ఇటువంటి చట్టంపై విద్యార్థులకు మంచి అవగాహన కల్పించాలని అన్నారు. లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శంకర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపైన ఎక్స్పైరీ డేట్, ధర తప్పక పరిశీలించాలని అన్నారు. కొనుగోలుదారుడు ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఖాతాతో జరిగే మోసాలు ప్రాక్టికల్గా వివరించారు. అలాగే కొనుగోలు మోసాలపై ఎటువంటి అనుమానాలు ఉత్పన్నమైతే వెంటనే సంప్రదించాలని అన్నారు.
వినియోగదారులు వారికి ఉన్న హక్కులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురి అనుమానాలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆహార భద్రతా అధికారి కె లక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల అధికారులు, సమాజ సేవకులు హారికా ప్రసాద్, ఏఎస్ఆర్ ప్రెసిడెంట్ గంజి ఆర్ ఎజ్రా, వేదమాత ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి వాసు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. నదులను పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షక ఇంజనీర్ కరుణశ్రీ పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక నాగావళి నదిలో స్వచ్ఛ శ్రీకాకుళం స్వచ్ఛ నాగావళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరుణశ్రీ మాట్లాడుతూ నదుల పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని అన్నారు. నదుల్లో పాలిథీన్ సంచులతో చెత్తను వేస్తున్నారని అలా చేయవద్దని అన్నారు. చెత్తలు అసలు నదుల్లో వేయవద్దని విజ్ఞప్తి చేశారు. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే నది పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్ నటుకుల మోహన్, సామాజిక సేవకులు మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని రూపొందించిందని, ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపపేట, సింగుపురం మార్కెట్, గార మండలం, వమరవెల్లి డైట్ కళాశాల, శ్రీకాకుళం పట్టణంలోని సాయినగర్ కాలనీ ప్రాంతాలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించుకోవచ్చునని, మున్సిపల్ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, డైట్ కళాశాల సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో క్లాత్ బ్యాగ్స్ పంచడం జరిగింది. అలాగే ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ జడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ సోక్ పిట్స్ అలాగే కంపోస్ట్ పిట్స్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. పలాస కాశీబొగ్గులోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన 8 డయాలసిస్ యూనిట్లు, 1 ఎక్స్రే యూనిట్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక ఎమ్మెల్యే గౌత్ శిరీష హాజరయ్యారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులతో 67.50 లక్షల విలువైన 8 డయాలసిస్ యూనిట్లు, ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో వారి ఆర్థిక సహకారంతో 15 లక్షల రూపాయల విలువైన మరో 2 డయాలసిస్ యూనిట్లు ఒకే రోజు ప్రారంభించారు. వీటితో పాటు ఒక నూతన ఎక్స్రే యూనిట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నూతన సౌకర్యాల వల్ల పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని, ఎక్స్రే యూనిట్ అందుబాటులోకి రావడం వల్ల రోగ నిర్ధారణ ప్రక్రియ వేగవంతం అవుతుందని అన్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఆయన ఆసక్తిగా తిలకించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. పర్యావరణాన్ని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. 31వ డివిజన్ పరిధి సాయినగర్ లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని పరిసర ప్రాంతాలను స్థానిక నాయకులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు వాడకాన్ని ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేసి ఏజెన్సీలకు ఇచ్చే నిర్ణయం ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆర్ చిన్నారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావులు డిమాండ్ చేశారు. ఆప్కాస్ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ మరియు స్థానిక సంస్థలలోని అవుట్సోర్సింగ్, యూనివర్సిటీలు, ప్రభుత్వ సొసైటీలు, విద్యుత్, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష తదితర అన్ని ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుంచి ఉద్యోగులు కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ స్థానిక సంస్థలలోని ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, యూనివర్సిటీలు, విద్యుత్, ప్రభుత్వ సొసైటీలు, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, ఉపాధి హామీ, వెలుగు, 108, 104, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఆయుష్,
ఆరోగ్యమిత్ర, ఏపీ శాక్స్, అర్బన్ హెల్త్, ఎన్టీఈపీ, ఎన్హెచ్ఎస్ తదితర అన్ని ప్రభుత్వ పథకాలలో ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆప్కాస్ను కొనసాగించాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రతి 6 నెలలకు కరువు భత్యం చెల్లించాలని, సిక్ లీవ్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కాస్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాయకులు నక్కా శ్రీనివాసరావు, ధన్వంతరి, ప్రసాద్, గుజ్జల ఆదినారాయణ, రిమ్స్ ఉద్యోగులు కె తేజ, టి కిరణ్, టి సాయి, జి ధర్మారావు, జ్యోతి, కుమారి, మౌనిక, ప్రత్యూష, శిరీష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటిలో ప్రతిష్టాత్మకమైన రెవెన్యూ శాఖలో నిధులు నిల్, పనులు మాత్రం ఫుల్ అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఏపీఆర్ఎస్ఏ, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. నగరంలోని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అతిథి గృహంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అతిథి గృహంను ఆధునీకరించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో సతమతం అవుతున్న రెవెన్యూ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల విభాగం ప్రతినిధులు గుండె, క్యాన్సర్, ఊబకాయం తదితర పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ పరీక్షలు నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల విభాగం ప్రతినిధులను అభినందించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం వారి అవసరాలను తీర్చే శాఖలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్నారని అన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్లో 80% సమస్యలు రెవెన్యూకు సంబంధించినవే ఉంటాయని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారని వివరించారు. ముఖ్యంగా 3 విభాగాల్లో ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రతి పనిని ఆన్లైన్ విధానంలో చేపడుతున్న తరుణంలో రెవెన్యూ శాఖలో కింది స్థాయి సిబ్బందికి టెక్నికల్ శిక్షణ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిని పూర్తి చేసేందుకు సమయం ఇవ్వకపోవడం వల్ల తప్పులు చేస్తూ అధికారులు ఆగ్రహానికి గురవుతున్నారని వివరించారు. వాళ్ళకి ఉన్నతాధికారులకేమో నెలల తరబడి ట్రైనింగ్లు పోవచ్చు, చిరు ఉద్యోగులకు ట్రైనింగ్ ఉండదా? అసలు పనిచేసేదే వీళ్ళు కదా, తర్వాత కదా పర్యవేక్షణ. సో కనీసం సాంకేతిక పరమైనటువంటి పరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో సాంకేతిక దిశగా ప్రభుత్వం పూర్తిగా సాంకేతికతను వాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోతున్న ఈ తరుణంలో కనీస శిక్షణ లేకపోవటం ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రెండవ సపోర్టు ఆర్థికపరమైన ఫైనాన్షియల్ సపోర్టు. మరి ఎక్కడ నిధులు ఇస్తున్నారు? రెవెన్యూ శాఖ లాంటి శాఖ ఆఫీసులో ఎక్స్పెండిచర్కే నెలకు 200 రూపాయలంటే ఆలోచించుకోండి. ఒక వాహన తహసీల్దార్ వాడాలంటే నెలకు 35,000 ఇవ్వమని చట్టం చెప్తుంది. కానీ 10,000, 12,000 దాటి ఎవరివ్వరు, ఏ నెలకి ఇవ్వరు. ఎలా పనిచేయాలి? ప్రోటోకాల్ వీఐపీలు వస్తే ₹1 బడ్జెట్ కొన్ని సంవత్సరాలుగా మాకు బడ్జెట్ ఇచ్చిన వాళ్ళు లేదు. మరి ఎలా చేయాలి? లేదు, కోర్టు లిటిగేషన్స్ పడతాయి. 40,000 కేసులు ఈ రోజున హైకోర్టులో రెవెన్యూ శాఖ ఉన్నాయి. వాటి కౌంటర్ల అప్రూవల్ కానీ అఫిడవిట్లు వేయటానికి కానీ కోర్టులకు వెళ్తే బడ్జెట్ ఎవరు ఇస్తున్నారు అని అడుగుతున్నాను. లేదు, అవిగినా కంటెంప్ట్ పడితే ఒక్కొక్క కంటెంప్ట్కి 4-5 అధికారులు అందులో గిన పెడితే ఆ పిటిషనర్ గిన ఒక్కొక్క మనిషి అధికారికి 10,000 చొప్పున కట్టాలి. ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇలా అనేక రకాలుగా సీసీ కెమెరాల తహసీల్దార్ ఆఫీసులో మదనపల్లి ఫైల్స్ తగలబడిన తర్వాత అన్ని కార్యాలు సీసీ కెమెరాలు పెట్టమన్నారు. బడ్జెట్ ఇచ్చారా? కానీ కెమెరాలు పెట్టారా లేదని రివ్యూ చేస్తారు. ఇలా ఏ ఒక్క అంశానికి కూడా నిధులు లేకుండా, సపోర్టు లేకుండా ప్రభుత్వం నుంచి ఎలా పనిచేయాలి? అదేవిధంగా మరొక సపోర్టు సరిపడినటువంటి సమయం, ఏ పని ఎన్ని రోజులు చేయాలో, ఎన్ని రోజుల్లో పని చేస్తే పూర్తవుద్దనేది సమయం ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అదే పరిస్థితి ఈరోజు రీసర్వే ఈరోజు మళ్ళీ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? ఎందుకు రీసర్వే మళ్ళా తిరిగి ఆపబోయి మళ్ళా మొదలు పెడుతున్నారు? గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు పెట్టినటువంటి ఆ టైం లైన్లే వాళ్ళు విఘాతం కలిగించారు. 100 రోజులని చెప్పి టైం షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కూడా మళ్ళీ అదే పరిగెత్తుతూ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ రామశెట్టి వెంకటరాజు, జిల్లా అధ్యక్షులు కె శ్రీరాములు, జిల్లా సెక్రటరీ బివిఎన్ రాజు, రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, శ్రీకాకుళం డివిజన్ అధ్యక్షులు కె ప్రవల్లికా ప్రియ, కలెక్టరేట్ అధ్యక్షులు డి సోనీ కిరణ్, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు అత్యుత్తమమైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి సహాయ నిధి లక్ష్యమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 14 మందికి 20,76,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేయడం జరిగిందని శనివారం శ్రీకాకుళం విశాఖ ఏ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిఫార్సు చేసిన వెంటనే సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని, పేదలకు అత్యుత్తమ వైద్య సేవలు రియంబర్స్మెంట్ చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఒక్కసారి ఇంతమందికి చెక్కులు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో షెడ్యూల్డ్ ఏరియాతో కూడిన ఐటీడీఏను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, బూర్జ సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో గిరిజన గ్రామాల్లో ఈరోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 1,00,000కు పైగా గిరిజనులు ఉన్నారని, షెడ్యూల్ ఏరియాతో కూడిన ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిరిజన భూములను గిరిజనేతరులు ఇతరులు తప్పుడు పత్రాలు సృష్టించి భూములు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు పండించిన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పండించిన జీడి పంటకు రాష్ట్ర ప్రభుత్వం 80 కేజీల జీడి పిక్కల బస్తాకు 16,000 రూపాయలు చెల్లించి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో బలవంత భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. గిరిజన సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో గిరిజన సంఘం నాయకులు ఎస్ కృష్ణారావు, లక్ష్మణరావు, సింహాచలం, సురేషు, రాజారావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అఖండమైన విజయానికి రాష్ట్ర ప్రజలు, ఆయా పార్టీల కూటమి అగ్రనాయకులపై అపారమైన నమ్మకం, విశ్వాసమే ప్రధాన కారణమని టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయా పార్టీల కేడర్ సమిష్టి కృషి, వారి అలుపెరగిన నిజాయితీతో కూడిన నిస్వార్థ పోరాటం కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, అంతే తప్ప ఇది ఏ ఒక్కరి వలనో ఈ విజయం కాదని అన్నారు. రాష్ట్ర ప్రజలు గత వైసీపీ ప్రభుత్వం నిరంకుశ, అన్యాయపు, అసమర్థ పాలనను గద్దెదింపాలి, మళ్లీ కూటమితోనే అందరి భవిష్యత్తు బాగుంటాయని అనే ఒకే ఒక్క ఆశయంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఐక్యతతో మద్దతుగా అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించారని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధారపు వెంకటేష్ తెలిపారు. అపార అనుభవజ్ఞుడు, నిరంతర శ్రామికుడు, రాష్ట్ర అభివృద్ధి, తెలుగు జాతి సంక్షేమమే తప్ప ఇంకే ఆశలు, కోరికలు లేని గత 3 పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం పట్ల, తెలుగు జాతి పట్ల నారా చంద్రబాబు నాయుడికి గల కార్యదీక్షతే ఆయనను ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి చేశారని తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల నమ్మకం, అభిమానం, అలాగే మళ్లీ కేంద్రంలో 3వ దఫా ఖచ్చితంగా ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరిస్తారనే రాష్ట్రం ప్రజల ధైర్యం, నమ్మకం కూటమి విజయానికి కారణమని అన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత, రాష్ట్ర భవిష్యత్ భరోసా, నారా లోకేష్ బాబుపై అపారమైన అభిమానం, నమ్మకం, విశ్వాసం కూడా ఉందని అన్నారు. బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ, మోడీ సంపూర్ణంగా సహకరిస్తారనే రాష్ట్ర ప్రజల అసంచల విశ్వాసం, నమ్మకంతో 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీని అఖండ విజయం అందించారని మాధారపు వెంకటేష్ తెలిపారు. ఎచ్చెర్ల మండలంలోనే డీమచ్చిలేశం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, అలాగే రాళ్లపేట, కేమచ్చిలేశం, కేడీపాలెం, ఎస్డీపాలెం పాఠశాలలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు వాడవద్దు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బలివాడ ధనుంజయరావు, బి త్రినాథరావు, గొర్రె పోలీస్, విజయ్ కుమార్, శ్యామలరావు, పద్మావతి, ఉపాధ్యాయులు మూర్తి, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం పట్టణంలోనే డే అండ్ నైట్ జంక్షన్ వద్ద, 7 రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న జిల్లా గ్రంథాలయంలో ఉమెన్స్ కాలేజీలో పింక్ టాయిలెట్ ఏర్పాటుకు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పబ్లిక్ ప్రాంతాల్లో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టాయిలెట్ ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా జిల్లా గ్రంథాలయం వద్ద వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యాలయానికి సమాచారం కోసం వస్తుండడం వల్ల వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ టాయిలెట్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఉమెన్స్ కాలేజీలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే దిశగా ఈ టాయిలెట్స్ నిర్మాణం జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన దిశగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశం కోసం, ధర్మం కోసం స్వాతంత్రం స్ఫూర్తిని, సేవా నిరతిని బాల్యం నుంచే అలవరుచుకునేందుకు శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం సందర్శనం ఎంతగానో దోహదపడుతుందని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రజియా బేగం నాగిరెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా స్కౌట్స్ బృందాలు వారికి సమన్వయం చేసే స్కౌట్స్ అధికారులతో కలిసి గాంధీ మందిరాన్ని సందర్శించారు. జిల్లా స్కౌట్స్ సమన్వయకర్తలు రాజేంద్ర ప్రసాద్, వాగ్దేవి, బుజ్జితో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు సమరయోధుల స్మృతివనంలో కొలువు తీరిన మహనీయుల చరిత్రను ఒక్కొక్కరిది విద్యార్థులకు వివరించారు. దేశంలో తాము ఎక్కడా ఇంతటి గొప్ప ప్రదేశాన్ని చూడలేదని స్కౌట్ రాష్ట్ర కార్యదర్శి రజియా బేగం నాగిరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అందరినీ ఒకే చోట ప్రతిష్ఠించడంతో పాటు 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండాన్ని సగర్వంగా ఎగరవేసి జాతిపిత గాంధీజీ ఆశయాన్ని సజీవం చేస్తున్న నిర్వాహక బృందాన్ని సహకరించిన జిల్లా ప్రజలకు, దాతలకి అభినందించారు. భావితరాలకు దేశం పట్ల బాధ్యతను పెంచే గొప్ప పుణ్యక్షేత్రంగా తాము భావిస్తున్నామని వారు అన్నారు. స్కౌట్ విద్యార్థులకు స్వాతంత్రోద్యమంలో సైనికుల తిరుగుబాటు మొదలు నేటి వరకు ఉన్న పరిస్థితులను వారికి వివరించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి సామూహికంగా రఘుపతి రాఘవ రాజారాం కీర్తనలు ఆలపించారు. ఈ నెల 20వ తేదీన స్థానిక రెల్లవీధి సమీపంలో గల పోస్టల్ సూపరింటెండెంట్ వారి కార్యాలయంలో తపాలా అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. తపాలా సేవలకు సంబంధించిన ప్రత్యేక వ్యక్తిగత ఫిర్యాదులు ఈ అదాలత్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోనే తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు మార్చి 20వ తేదీలోగా తపాలా అదాలత్ అనే శీర్షికతో వి హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్, శ్రీకాకుళం 532001 అనే చిరునామాకు పంపాలని అన్నారు. గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వ్యక్తిగతంగా కూడా తీసుకుని అదాలత్కు హాజరు కావచ్చని, ఆర్థిక అవకతవకలు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు తీసుకోబడవని పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తేవాలని, సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం, గారా, శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలపవచ్చని, తక్షణమే చర్యలకు ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా దర్బార్కు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి సమస్యలపై వినతులు సమర్పించారు. ఏపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో ఏపీఎస్సీ పరీక్షలు ఈ నెల 16 నుండి 17 వరకు నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్ రేంజ్ అధికారి పరీక్షకు 546 మంది హాజరు కానున్నారని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు 152 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 8 నుండి 9 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని తెలిపారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు. పరీక్షలో మైనస్ మార్కులు ఉంటాయని, అభ్యర్థులు సరిగా చూసుకోవాలని వివరించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారుల పరీక్ష ఒకే పూట మాత్రమే ఉంటుందని అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లకు కళాశాలలో మాత్రమే పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9:30 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుందని, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుందని ఏపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ కె శ్రీనివాసరావు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఏపీఈపీడీసీఎల్ ఏఈని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆయా కళాశాల ప్రిన్సిపల్స్, సెక్షన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. నువ్వులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొన్ని తరాల నుండి భారతీయ వంటల్లో నువ్వుల్ని బాగా వాడుతూ ఉన్నారు. నువ్వుల పొడి, నువ్వులుండలు మనకు తెలిసినవే. ఇవే కాక రకరకాల వంటల్లో కూడా కాసిన నువ్వులు వేస్తే వచ్చే రుచే వేరు. ఆయుర్వేదంలో కూడా నువ్వులకి ప్రత్యేక స్థానం ఉంది. డైటరీ ఫైబర్ని అందించడం దగ్గర నుండి సౌందర్యాన్ని, యవ్వనాన్ని కాపాడడం వరకు నువ్వులు మనకి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. నువ్వులకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వుల్లో పీచు పదార్థం ఎక్కువగా, ఇందువల్ల అరుగుదల బాగుంటుంది. కొన్ని రకాల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు
ఒబిసిటీ, టైప్ 2 డయాబెటీస్ వంటివి రాకుండా ఈ పీచు పదార్థం కాపాడుతుంది. రెగ్యులర్గా నువ్వుల ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ యొక్క లెవెల్స్ తగ్గుతాయని తెలుస్తుంది. ఇవి తగ్గితే హార్ట్ డిసీజెస్ యొక్క రిస్క్ కూడా తగ్గినట్లే. నువ్వుల్ని ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్లో ఒకటిగా చెబుతారు. ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. మజిల్స్ నుండి హార్మోన్స్ వరకు ప్రోటీన్ అవసరం ఎంతో ఉంది. అయితే నువ్వుల్లో లేని కొన్ని ఎమైనో యాసిడ్స్ రజ్మా, శనగల్లో ఉన్నాయి. అందుకని వేగన్స్, వెజిటేరియన్స్ ఇవి కూడా తీసుకోవడం మంచిది. నువ్వుల్లో థయామిన్, నియాసిన్, విటమిన్ B6 ఉంటాయి. ఇవి సెల్యులర్ ఫంక్షన్కి, మెటబాలిజంకి హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిన్ B6 సెల్ ఫార్మేషన్, కీ సెల్ ఫంక్షన్కి అవసరం. నువ్వుల్లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ హై క్వాలిటీ ప్రోటీన్ కంటెంట్ వల్ల బ్లడ్ షుగర్ని కూడా నువ్వులు కంట్రోల్ చేయగలవు. నువ్వుల్లో ఉండే విటమిన్ E ఇంకా ప్లాంట్ కాంపౌండెడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి శరీరంలో ఆక్సిడెంట్ను తగ్గిస్తాయి. నువ్వుల్లో ఉండే జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, విటమిన్ B6, విటమిన్ E ఇమ్యూని సిస్టమ్ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే కాంపౌండ్ జాయింటియన్ తగ్గించి మోకాలి యొక్క ఆర్థరైటిస్లో మెబలిటీని సపోర్ట్ చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా వాట.